చికెన్ కర్రీని ఎలా చేసుకుందామో చూద్దాం. ముందుగా ఒక గిన్నెని స్టవ్ పైన పెట్టుకోవాలి. ఫోర్క్ కూడా వేసుకోవచ్చు, ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు. ముందుగా మనం తరిగిన టమాటో, ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు ఉంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు, పుదీనా. ఆ ఆయిల్ కొంచెం వేడి అయ్యాక పక్కన పెట్టుకున్న లవంగాలు, ఆల్ స్పైసెస్ తీసుకొని ఆయిల్లో వేయాలి. వేసాక అవి కొంచెం వేడయ్యాక స్పైసెస్ వేడయ్యే తర్వాత అందులో కట్ చేసి పెట్టుకున్న మిర్చి మీరు ఎలా స్పైసీగా తింటారో. ఇప్పుడు ఆనియన్స్ గోల్డెన్ కలర్లోకి వచ్చాయి. అందులో తగినంత పసుపు, కొంచెం జీలకర్ర డైజెషన్కి యూజ్ అవుతుంది. ఒకసారి మంచిగా కలపాలి. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. కలిపిన తర్వాత ముందు కలిపి పెట్టుకున్న చికెన్లో వేసాను 1.5 స్పూన్. ఇందులో ఒక స్పూన్ వేసాను, ఒకటే స్పూన్ వేసాను అనుకోకండి, అందులో వేసాను. సిమ్లో పెట్టుకోవాలి, అది మాడకుండా. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలపాలి. కలిపిన టమాటాలు వేసాక ఒక స్పూన్ సాల్ట్ వేయాలి. ఈ టమాటాలు తొందరగా మగ్గనికి. ఒకసారి కలపాలి. కలిపిన తర్వాత ఒక 2-3 మినిట్స్ మూత పెట్టేయాలి సిమ్లో పెట్టి. ఇప్పుడు ఒకసారి టమాటాలు ఎలా అయ్యాయో చూద్దాం. బాగా ఉడికాయి. ఇప్పుడు ఇందులోకి మనం ముందే కలిపి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. చికెన్ వేసి ఒకసారి మంచిగా కలపాలి. మనం పోపు వేసిన మంచిగా చికెన్కి కలిసేలా ఒకసారి నెమ్మదిగా కలపాలి. కలిపాక ఇందులోకి పుదీనా, కొత్తిమీర కొంచెం చల్లి చిన్నగా సిమ్లో పెట్టి పెట్టాలి. వాటిపైన మాడకుండా చిన్న గ్లాస్ వాటర్ పైన నుంచి పోయాలి. పోస్తే కింద చికెన్ అడగంటది, అందుకే కొన్ని వాటర్ పోయాలి. ఇప్పుడు ఒకసారి చికెన్ చూద్దాం. చూసారా, అట్లా వాటర్ పెడితే కింద చికెన్లో వాటర్ వచ్చాయి. మనం ఇక వాటర్ పోయకుండా ఏం కాదు, అదే గ్రేవీ అవుతుంది. ఇప్పుడు ఒకసారి మెల్లిగా కలుపుదాం. చిన్న పెట్టుకోండి, లేకుంటే మాడుతుంది. సిమ్లోనే ఉండాలి. ఒకసారి కలిపిన తర్వాత 10 మినిట్స్ అవుతుంది. ఒకసారి చికెన్ ఎలా ఉందో చూసేద్దాం. చూడండి, ఇలా 3-4 మినిట్స్కి ఒకసారి చూడాలి. కింద మాడకుండా చూసి కలపాలి. ఒకసారి కలిపిన తర్వాత మళ్ళీ ఇందాక 1 స్పూన్ సాల్ట్ వేసాను కదా, ఇంకో హాఫ్ స్పూన్ సాల్ట్ వేయాలి. నేను కలిపి పెట్టిన చికెన్లో 1 స్పూన్ వేసాను, ఇందాక చికెన్లో స్పూన్ వేసాను. ఇప్పుడు హాఫ్ స్పూన్ వేస్తాను. ఒకవేళ ఎక్కువ అయితే బాగోదు కదా, కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చులేండి. ఓకే, ఒకసారి మళ్ళీ కలపాలి. ఇప్పుడు చక్కగా కలిపి మూత పెట్టేయాలి. మూత పెట్టి 20 మినిట్స్ దాకా సిమ్లో పెడితే అప్పుడు చాలా గ్రేవీ వస్తుంది. వాటర్ పోయినక్కర్లేదు. ఇలా మూత పైన వాటర్ పోసుకోండి. చికెన్లో వాటర్ పోయాల్సిన అవసరమే లేదు, ఫుల్ గ్రేవీ వస్తుంది. చికెన్లో వాటర్ పోస్తే చికెన్ బాగోదు. ఇలా చేసుకొని ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. ఇప్పుడు చికెన్ బాగా ఉడికింది. అందులోకి ఒక స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. అందులో కొంచెం టేస్టీ చికెన్ మసాలా వేసుకోవాలి. వేసాక అందులో కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేయాలి. మళ్ళీ ఒకసారి మంచిగా కలపాలి. చూడండి ఇలా వచ్చిందో గ్రేవీ. వచ్చాక ఒక 2 మినిట్స్ మళ్ళీ చికెన్
కర్రీ కంప్లీట్ అయ్యింది. కొన్ని వాటర్ కూడా పోయలేదు. గ్రేవీ చూడండి ఎలా వచ్చింది. ఇలా చేసుకోవాలి చికెన్ కర్రీ. నేనైతే ఇలా చేస్తాను, ఇష్టం మీరు ఎలా చేసుకోండి. నేను చేసిన విధానం మాత్రం చూపిస్తున్నాను. చికెన్ కర్రీ రెడీ. ఇందులో కొత్తిమీర పుదీనా వేయాలి. వేసి స్టవ్ ఆఫ్ చేస్తే చికెన్ కర్రీ రెడీ.